హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాధిక. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి దాని తర్వాత బయట ఊడ్చి ముగ్గు పెట్టిన తర్వాత నేను ఏ వర్క్ అయినా స్టార్ట్ చేస్తాను. మా హస్బెండ్ అయితే ఇప్పుడు స్నానానికి వెళ్ళాడు. స్నానానికి వెళ్ళి వచ్చేలోపు నేనైతే దోశలు వేసి ఇవ్వాలి. ఎందుకంటే 9కి డ్యూటీ. ఇప్పటికి ఆల్రెడీ 8 అయితేనే ఉంది. దెబ్బ దోశలు వేసి ఇచ్చిన అప్పట్లో కూడా వాడు లేస్తూనే ఉంటాడు. మా బుడ్డోడు ఆల్రెడీ లేసే ఉంటాడు నాకు తెలిసి. చూడాలి, వెళ్ళి లేచి చూస్తూ ఉంటాడు. లేచాడు కూడా. నేను అప్పటికి అనుకున్నాను వాడు సౌండ్ వినిపించింది నాకు, కానీ లేచాడో లేవలేదో అనుకున్నా. బట్ లేచాడు. ఇక లేచిన తర్వాత నేను ఎమ్మటే వాకర్లు వేసి ఇక దోశలు అయితే వేస్తున్నాను. దోశలు వేయడమే నాకు పెద్ద టాస్క్ అనిపిస్తుంది, ఎందుకో తెలియదు కానీ. ఇంకా ఫైనల్గా ఎట్లొకట్లయితే దోశలు అయితే వేసి ఇచ్చాను. దోశలు వేసిన తర్వాత ఇక మా హస్బెండ్ అయితే స్నానం నుంచి వచ్చాడు. ఇక రెడీ అవుతున్నాడు. ఇక రెడీ అవుతాను అని చెప్పి నేనైతే వీడిని వాకర్లో వేసాను కదా. వీడిని తప్పోసారి చూస్తూనే ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటాడు. డోర్ వేసుకున్నాడు వాళ్ళ డాడీ చూస్తాడు. ఎందుకంటే రెడీ అవుతుంటే ఊరికే అక్కడికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళ డాడీ అయితే డోర్ వేసుకున్నాడు. ఏంటి డోర్ అసలు తీయట్లేదు ఏంటి, అటు వెళ్ళని చూస్తాడు వాడు. మా హస్బెండ్ అయితే డోర్ వేసుకొని రెడీ అవుతుండు. వీడేమో అటు సైడ్ వెళ్ళిండు. అటు సైడ్ వచ్చిండేమో, డోర్ వేసుకుంటున్నాడు కదా అటు సైడ్ వచ్చిండేమో అని వీడు తెలివితేటలతో అటైతే వెళ్ళాడు. మా హస్బెండ్ అయితే అటు రాలేదు, ఈ రూమ్లోనే ఉన్నాడు. వాడికి ఆ విషయం తెలియట్లేదు. ఇటు రారా ఇటు వైపు ఉన్నాడంటే అస్సలు రావట్లేదు. అసలు రారా అంటే అస్సలు రావట్లేదు. వారు అక్కడే ఉంటాడు వాడు. మా హస్బెండ్ ఇక రెడీ అవుతూ ఉన్నాడు. రెడీ అవ్వడానికే నాకు టైం పట్టింది. దోశలు వేసి నేను చాలాసేపు అవుతుంది, కానీ రావడమే లేట్ అవుతుంది. అసలు రమ్మంటే అసలు రావట్లేదు. రెడీ అయితేనే ఉన్నాడు. అద్దం ముందు నించొని చూసుకుంటూనే ఉంటాడు ఊరికే. ఇక నేనైతే మా డాడీ వచ్చాడని డోర్ తీసాను. డోర్ పెట్టేస్తాను, ఎందుకంటే వాడు ఊరికే వాకర్తో అటు వెళ్ళి కింద పడతాడని చెప్పేసి, మళ్ళీ అటువైపు పడతాడని చెప్పి డోర్ వేసిస్తా. మా డాడీ వచ్చాడు. మా డాడీ కోసేపు అయితే ఆడుకుంటాడు. మా డాడీ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే, కొంచెం అటువైపు. మా డాడీకి అయితే రోజు అంటే ఒక్కరోజు చూడకుండా ఉండలేడు. అందుకే మార్నింగే వస్తాడు, డ్యూటీకి వెళ్ళే టైంకి వస్తాడు. వచ్చి చూసుకున్న తర్వాత కొద్దిసేపు ఆడుకున్న తర్వాతే అప్పుడే వెళ్తాడు మా డాడీ డ్యూటీకి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కన్ఫామ్గా అటెండెన్స్ పడాల్సిందే. అటెండ్ అవుతాడు అట్లా మార్నింగ్ అయినా ఈవినింగ్, లేకపోతే ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ వస్తాడు. ఇక వచ్చాడు. ఇక మా హస్బెండ్ అయితే తాబేలుకి పూజ చేస్తాడు. తాబేలుకి పూజ అంటే డైలీ చేస్తూనే ఉంటాడు మా హస్బెండ్. ఇంకా మా డాడీ వాడైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ డాడీ దోశ పట్టుకుని రాగానే ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి కూర్చుతాడు. వాడైతే ఇప్పుడు ప్లేట్ పట్టుకుని వెళ్ళాడు కదా మా హస్బెండ్. ఇక దోశ తినాలని ఇక వీడు కూడా ఉరికిండు. ఇడ్లీ అయితే తినట్లే కదా, దోశ అయితే అసలు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఇటు వెళ్తాడు అటు వెళ్తాడు. ఇడ్లీ తినమంటే అస్సలు తినడు. తర్వాత ఇక వాళ్ళ డాడీ వెళ్ళిపోయాక తినిపించాలి. ఇప్పుడైతే దోశ తింటాడు నార్మల్గా. గిట్ట పెడతాండి ఇక వాళ్ళ డాడీ. ఇటు వస్తాడు అటు వస్తాడు. అసలు ఫుల్ అల్లరి చేస్తున్నాడు. ఎంత అల్లరి చేస్తున్నాడు అసలు భరించలేకపోతున్నాను. అస్సలు ఫుల్ అల్లరి పెడుతున్నాడు అసలు. ఇంకా నేనైతే ఒక పక్క దోశలు వేస్తున్నాను, ఒక పక్క టీ పెట్టాను. ఇక మా డాడీకనో మా ఆయనకి టీ పెడదామని చెప్పేసి పెట్టాను. ఇక నేనైతే తర్వాత తింటాను. మా హస్బెండ్ వెళ్ళిపోయాక ఇప్పుడైతే కర్టెన్ దగ్గర ఆడుతుండు. అసలు ఇక కర్టెన్ దగ్గర అయితే ఆడుకుంటాడు. కర్టెన్తో ఆడతాడు ఇప్పుడు. ఇక అన్నీ అయిపోయాయి. నేను బొమ్మలతో ఆడాడు, ఏమైనా గిన్నెలతోటి ప్లేట్లతోటి గ్లాసులతో ఆడతాడు. ఇప్పుడైతే కర్టెన్తో ఆడుతాడు. ఇక మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నాడు. మా హస్బెండ్ వెళ్ళిపోగానే ఏడుస్తూ ఉంటాడు. కొద్దిసేపు ఏడుస్తాడు, దాని తర్వాత ఇక నార్మల్గా ఆడుకుంటూ ఉంటాడు. వీడియో చూస్తూ ఉండండి. నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు. వీడియో చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతూ ఉంటుంది.
ఇంకా ఫస్ట్ వాడికి తినిపించిన తర్వాత నేను అన్నం కూర స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా తినిపిస్తున్నాను వాడికి. ఇడ్లీ అయితే అస్సలు తినట్లేదు. అప్పుడు తినేవాడు, సెర్లాక్ తినట్లేదు, ఇప్పుడు ఏమీ తినట్లేదు. ఇడ్లీ కూడా అసలు మంచిగా తినేవాడు కానీ తినట్లేదు. ఇంకా బలవంతంగా తినిపిస్తున్నాను. తినిపించేసాను ఇక 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 కూరగాయలు కూడా కట్ చేస్తాను. ఇక అన్నం కూర చేసేసిన తర్వాత అప్పుడు ఇక ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా నేను స్నానానికి అయితే వెళ్ళాలి. ఇంకా పూజ టైం అయిపోతుంది. ఇది నా డైలీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.